సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను. ఇక ఈరోజు సాయినాథుడు సందేశం ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే గనక, బిడ్డ నీ కోసమై ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలియజేసేందుకు వచ్చాను కనుక వెంటనే చూసిన వెంటనే ఈ మాటలను జాగ్రత్తగా ఆలకించు. నిన్ను ఏడిపించినటువంటి ఒక పెద్ద సమస్యకు ఇది అంతం కాబోతుంది కనుక మనసు పెట్టి విను అంటున్నారు. మరి ఈ సందేశానికి అర్థం, పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ను కనుక ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు సాయినాథుని సందేశం గురించి తెలుసుకుందాం. నిన్ను ఏడిపిస్తూ ఉన్నటువంటి ఒక పెద్ద సమస్యకు నేను అంతం చేయబోతున్నాను. దానికి ఇక ఎప్పుడూ కూడా నీ వద్దకు వచ్చేటటువంటి ధైర్యం చేసేటటువంటి వీలు లేకుండా చేయబోతున్నాను. నిన్ను ఏడిపిస్తున్నటువంటి ఆ సమస్యను తరిమి తరిమి కొట్టబోతున్నాను. మరి బాబా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నావు కదూ? నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని, అలాగే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యను శాశ్వతంగా నివారించాలి అని నేను చెప్పేటటువంటి ఈ మాటల్లోని ఆంతర్యాన్ని నువ్వు తెలుసుకోవాలని ఈ విధంగా మాట్లాడుతున్నాను. మరి నేను చెప్పే మాటల్లో ఉన్న అర్థం ఏమిటో తెలుసుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ? జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కాలం అనేది నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది కనుక అలాంటి సమయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దు. వెనక్కి లాగబడినటువంటి బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు, అవును కదా? కనుక నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. విజయం తప్పకుండా నీది అవ్వబోతుంది. కనుక ఎన్ని పరిస్థితులు ఎదురైనా కూడా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని సమస్యలు నిన్ను ఏడిపించాలని, అలాగే నిన్ను ఇంకా ఇంకా కృంగదీయాలని, బాధ పెట్టాలని చూసినా కూడా వాటికి నువ్వు ఏమాత్రము తావు ఇవ్వవద్దు. మనిషికి ఏదైనా సరే అందనంత వరకే అద్భుతంగా, అందిన తరువాత అలుసుగా కనిపిస్తుంది. అందుకే అందరికీ కూడా అన్ని విషయాల్లో కొన్ని కొన్ని జాగ్రత్తలు అవసరం. అలాగే వాటిని అందుబాటులో ఉండనివ్వకుండా భగవంతుడు చేస్తూ ఉంటాడు. అలాగే నీకు ఇప్పుడు కావలసినటువంటి మంచి జీవితాన్ని భగవంతుడు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు చూడు, నువ్వు ఎన్ని సమస్యలను, ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నావు. ఇప్పుడు నీకు జీవితం పైన పూర్తి అవగాహన ఏర్పడింది కదా. ఇప్పటి వరకు నీకు మంచి జీవితం అనేది అందనటువంటి మానులాగా అయిపోయింది. ఇప్పుడు నీకు మంచి జీవితం అలవడబోతుంది కనుకనే ఇక నీకు ప్రతిదీ కూడా అద్భుతంగానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ నుండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే తెలుసుకుని మసలుకుంటే నీకే మంచిది. ఎవరైతే ఇతరులను నిందిస్తూ ఉంటారో వారు నన్ను హింసించిన వారు అవుతారని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. కనుక నిన్ను ఇంతవరకు ఎవరైతే నిందించి ఎంతగా బాధ పెట్టారో వారందరూ కూడా నన్ను హింసించిన వారే అయ్యారు. ఎవరైతే బాధను అనుభవిస్తూ ఉన్నారు అంటే నీవే. ఎవరైతే ఎన్ని రోజులు కూడా వారు పెట్టేటటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారో, ఓర్చుకుంటూ వచ్చారో వారందరూ కూడా నాకు ఎంతో ప్రీతిపాత్రులు. కనుక నీవు కూడా నాకు అంతే ఎక్కువ ప్రీతిపాత్రురాలయ్యావు. ఎన్ని రోజులు నువ్వు చాలా ఓర్పుగా ఉన్నావు. అలాగే మరి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఓర్పుగా వాటన్నిటిని భరిస్తూ మౌనంగా ఉండిపోయావు. జీవితంలో సంతోషం అనేది కేవలం సాధన వంటిది. సంతృప్తి అనేది మన చేతిలోనే ఉంటుంది. కనుక వారెవరో మనల్ని చూసి నిందించారనో, లేదంటే వారెవరో మనల్ని కిందికి లాగాలని ప్రయత్నిస్తున్నారనో వారి చేతిలో కీలుబొమ్మలా మారిపోతే ఇక ఎప్పటికీ కూడా పైకి లేవని విధంగా వారు మనల్ని అణగదొక్కాలని చూస్తూ ఉంటారు. కనుక జాగ్రత్తగా మసులుకోవడం చాలా ముఖ్యం. నమ్మకం అనేది ఒక అతి విలువైనటువంటి నిధి. దానిని పోగొట్టుకోవడం నీ చేతుల్లోనే ఉంది కనుక, అది నీ చేతుల్లోనే దాగి ఉంది కనుక నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు. నీపై నీకు పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండు. నేను ఏదైనా చేయగలను అనేటటువంటి ధైర్యాన్ని, అలాగే ఎలాంటి సమస్యనైనా సరే దూరంగా తరిమి కొట్టగలను అనేటటువంటి గొప్ప నమ్మకాన్ని నీలో నింపుకుంటే చాలు. తరువాత నీకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు వాటంతటా అవే తొలగిపోతూ ఉంటాయి.
నీవు చేసినటువంటి బొమ్మలం బాబా ఎవరితో ఏ ఆట ఆడిస్తావో అర్థం కావడం లేదు. ఎప్పుడు ఎవరెవరిని కలుపుతావో కూడా తెలియడం లేదు. నిన్నటి వరకు నా ఊహకు సైతం నీ రూపం తెలియదు. నేడు నా మనసంతా కూడా నీదైనటువంటి రూపం తప్ప ఏదీ కూడా కనిపించడం లేదు. అయినా కూడా నాకు ఈ సమస్యలు సుడిగుండాలు ఇవేమీ కూడా తప్పడం లేదు బాబా అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు. ఒక్క మాట చెప్పనా, ఎప్పుడైతే నీవు ఈ సాయి గురించి, ఈ సాయి తత్వం గురించి అర్థం చేసుకుని ఈ సాయి రూపాన్ని మనసారా నింపుకున్నాను అని చెప్పావో ఆ క్షణమే నీకు ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా వాటంతట అవే పూర్తిగా తొలగిపోయాయని నమ్ముకో. ఎప్పుడైతే ఏమీ అర్థం అవనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు అని అంటే కనుక, ఏ దారి కనిపించినటువంటి అయోమయంలో నువ్వు చిక్కుకున్నావంటే అప్పుడు భారమంతా కూడా నాపై మోపు. నేను తప్పకుండా నీకు మంచి దారి చూపిస్తాను. మంచి దారిలో నువ్వు వెళ్ళే విధంగా నీకు ఒక మంచి గమ్యాన్ని అయితే చూపిస్తాను. ప్రతిరోజు కూడా రేపు అసలు ఏమవుతుందో తెలియనటువంటి ఆందోళనలు చెందుతూ పూర్తిగా మనసంతా భయాన్ని నింపుకుంటే రేపటి రోజు ఎలా ఉన్నా కూడా నేను దానిని ఎదుర్కోగలను అనేటటువంటి ధైర్యంతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడే నీకు ప్రశాంతత్వమైనటువంటి నిద్ర కూడా పడుతుంది. చూడు బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు ఏ సమస్యలను ఎదుర్కొన్నావో నాకు తెలుసు. ఎంత కష్టాన్ని అనుభవించావో కూడా నాకు తెలుసు. ఎంత నరకప్రాయమైనటువంటి జీవితాన్ని చవిచూసావో కూడా నాకు తెలుసు. ఎంతమంది నిందలకు అలాగే అవమానాలకు గురయ్యావో, ఎంతగా కృంగిపోయావో ఈ బాబాకు బాగా తెలుసు. అలాగే నీ మనసులో ఉన్నటువంటి చిన్న చిన్న కోరికలను సైతం చంపేసుకుని ఎవరికి ఏమీ చెప్పుకోకుండా పైకి మాత్రం అందరికీ తోను నవ్వుతూ చక్కగా కనిపిస్తూ ఉంటావు. కోరికలన్నింటినీ కూడా అలా కొంగున మూట కట్టుకుని తిరుగుతూ ఉన్నావు. బుడ్డ బంగారు తల్లి, వాటన్నిటినీ నెరవేర్చుకునేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యి. నీ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టు. వాటిని నెరవేర్చడానికి వెనుక నేనున్నాను కదా. ఎప్పుడూ కూడా నువ్వు చేసే ప్రయత్నాన్ని మొదలుపెట్టినప్పుడు నేను సిద్ధంగా ఉంటానని మర్చిపోవద్దు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోవడము పేదరికం కాదు. మంచి మనసు, ఇతరులకు సహాయం చేసేటటువంటి గుణం అనేది లేకపోవడమే నిజమైనటువంటి పేదరికం. ఎవరైతే నిన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నారో అలాంటి వారు నిజమైనటువంటి పేదవాళ్ళు. కాలం అయితే ఎప్పుడూ ఒకేలా ఉందని చెప్తూ ఉంటాను కదా. అకారణంగా నిన్ను ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే ఏడిపించారో వాళ్ళందరూ కూడా తగినటువంటి ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు. దానికే సమయం వచ్చింది. ఇక నువ్వు కాస్త ఓపిక పడితే చాలు. తప్పకుండా ఏదైతే నిన్ను సమస్య బాధిస్తూ ఉందో, ఏ సమస్య అయితే నువ్వు పైకి రాకుండా చేస్తుందో, ఏ సమస్య అయితే నిన్ను అడ్డుతెరగా ఉంటుందో ఆ సమస్యకు అంతం చేయబోతున్నాను. కేవలం ఇదంతా కూడా నీ మంచి మనసుకు ఉన్నటువంటి గొప్ప మార్గం. నీ మంచి మనసు వలనే భగవంతుడు నిన్ను గొప్పగా అనుగ్రహించబోతున్నాడు. నువ్వు చేసేటటువంటి పనిలో భగవంతుడి యొక్క హస్తం లేకపోతే నువ్వు ఇప్పటి వరకు ఈ గమ్యాన్ని చేరుకునే ఉండేవాడివే కాదు. నువ్వు చేసేటటువంటి ప్రయాణంలో భగవంతుని తోడు లేకపోతే నీ గమ్యాన్ని నువ్వు అసలు ఎప్పటికీ చేరుకునేవాడివి కూడా కాదు. కనుక భగవంతుడు నీకు తోడున్నాడని మనస్ఫూర్తిగా నమ్ము. ఎప్పుడూ కూడా ఏదైనా సమస్య వచ్చినా సరే, ఏదైనా కష్టం వచ్చినా కూడా దానికి మాత్రం భయపడి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మనసులో కానీ నీ ఇంట్లో కానీ దానికి అసలు చోటే కల్పించవద్దు. ఒకవేళ నువ్వు చోటు కల్పిస్తే మాత్రం అది నిన్ను అధఃపాతాళానికి తొక్కివేస్తుంది. ఎప్పుడైతే నేను దానిని ఎదుర్కోగలనో అనేటటువంటి ధైర్యంతో నువ్వు నిండి ఉంటావో అప్పుడు అదే నిన్ను చూసి దూరంగా పారిపోతాయి. 100 మంది 100 రకాలుగా నిన్ను బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరి గురించి పట్టించుకుంటావా? అవన్నీ పట్టించుకుని నీ ప్రశాంతతను నువ్వు కోల్పోతావా? నీ అంతరాత్మ చెప్పిందే చెయ్యి. ఎందుకంటే అదొక్కటే నిన్ను ఎప్పుడు మోసం చేయదు. కనుక ఇంట్లో కూర్చుని సమస్యలకు భయపడుతూ కళ్ళు మూసుకొని భవిష్యత్తు ఊహించుకుంటే సరిపోతుందా? భవిష్యత్తు ఊహించుకుంటూ కలలు కంటే సరిపోతుందా? దానివల్ల ఏమి ఉపయోగం చెప్పు? దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కళ్ళు తెరిచి నిరంతరం శ్రమిస్తేనే నువ్వు కోరుకున్నటువంటి లక్ష్యం నీకు సిద్ధిస్తుంది. చెడు అనేది త్వరగా ఆకర్షించేలా కనిపిస్తుంది, కానీ లొంగిపోతే వెంటనే నాశనం చేసేస్తుంది. మంచి అనేది నిదానంగా కాస్త అర్థం అవ్వకపోయినా కూడా తర్వాత పూర్తిగా అర్థమవుతుంది. మనల్ని చాలా గొప్ప వాళ్ళను కూడా చేస్తుంది. నిన్ను బాధ పెట్టిన వారు మారరు అని నీకు పూర్తిగా తెలిసినప్పుడు నువ్వు మార్చేటటువంటి ప్రయత్నం అసలు చేయకూడదు. అలా చేయడం కన్నా వాళ్ళతో ఏ విధంగా మసలుకోవాలో నేర్చుకుంటే నీకే మంచిది. మన ఆలోచనలపై మనకు స్థిరత్వం లేకపోతే మనం ఇతరుల చేతుల్లో ఆటబొమ్మలుగానే మారిపోతాం. కనుకనే మన ఆలోచనలు జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి. మనం దేని గురించి అయితే సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది మంచా చెడా అనేది పూర్తిగా జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. కష్టం వచ్చేది
మనల్ని భయపెట్టడానికో బాధించడానికో కాదు, మనల్ని మనం ఇంకా బలంగా మార్చుకోవడానికి. ఆ కష్టాన్ని ఇష్టంగా భావించి ముందుకు వెళ్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యం అనేది సాధించగలుగుతాం. ధైర్యం అనేది ఒకటి ఉంటే చాలు, ఏదైనా సరే గెలిచి చూపించడానికి. అది నీకు గొప్ప ఆయుధం అవుతుంది. కనుక ప్రస్తుతం నీకు కావాల్సింది ధైర్యం, ఓర్పు, నమ్మకం. ఎలాగో ఇవన్నీ కూడా నీలో నిండుగా ఉన్నాయి కనుక మంచి మనసున్న వారికి ఎప్పుడైనా సరే భగవంతుని అనుగ్రహం తోడుగా ఉంటుంది. వారిని ఎప్పుడు కూడా భగవంతుడు సమస్యల్లోనూ లేదంటే కష్టాల్లోనూ ఉన్నప్పుడు చూస్తూ ఎప్పుడు ఊరుకోడు, అలా వదిలివేయడు. ఏదో ఒక దారినైతే చూపిస్తాడు. అదే విధమైనటువంటి అనుగ్రహం ఈరోజు నీపై కురియబోతుంది. ఇక నీకు ఏడిపిస్తూ ఉన్నటువంటి ఆ సమస్య నుంచి మంచి ప్రశాంతమైనటువంటి జీవితం రాబోతుంది. నిన్ను ఏడిపిస్తున్నటువంటి ఆ సమస్యను ఈరోజు పూర్తిగా అంతం చేయబోతున్నాను. ఇక నుండి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని జరగబోయేటటువంటి దానిపై దృష్టి పెట్టి నీవు ఏం చేయాలా అనే దాని గురించి పూర్తిగా ఆలోచించి శ్రద్ధగా పెట్టు. గొప్ప ప్రతిఫలాన్ని ఈ బాబా నీకు అతి త్వరలోనే అందిస్తాడు. సంతోషంగా ఉండు. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మన కోసంగా గొప్ప అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదా. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా సాయంత్రం కలుసుకుందామండి. అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.